తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 12 విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు చలో ఉస్మానియా యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి వీసీ ఆఫీస్ వద్ద తమ నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమను రెగ్యులరైజ్ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రెగ్యులరైజ్ చేయమని అనేక ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కక్షగట్టి ఒకవైపు భయభ్రాంతులకు గురి చేసి మరోవైపు మా హక్కులను కలరాసే ప్రయత్నం చేస్తాను. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను సార్, మీరు జీవో 21 తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ కాకుండా వేరే విధంగా వాళ్ళని పోస్టులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. చాలని జీతంతో పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టే పలుమార్లు చెప్పింది, ఎవరైతే పనిచేస్తున్నారో రెగ్యులర్ జీతంతో సమానంగా వీళ్ళకి జీతమని చెప్పింది. అయినా కూడా ఈ ప్రొఫెషన్ అంటే గౌరవం, అంటే యూనివర్సిటీ అధ్యాపకులు ఉండడం అనేది గౌరవము. ఆ గౌరవ వృత్తి ప్రకారమే మాకు చెల్లిస్తున్నారు. పైగా మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.